కరీంనగర్లోని కిస్సానగర్ ప్రాంతంలో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ ప్రచారం చేశారు. మార్నింగ్ వాక్లో పాల్గొన్న ఆయన తమ పార్టీకి ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, నగర మేయర్ సునీల్ రావు, స్థానిక కార్పొరేటర్లు ఎడ్ల అశోక్, కంసాల శ్రీనివాస్, కుర్ర తిరుపతి పాల్గొన్నారు. అందరూ కూడా ఒక చిన్న విజ్ఞప్తి, వాకర్స్ మిత్రులకు అందరికీ పేరు పేరున నా నమస్కారాలు. ఇంతమంది వాకర్స్ని కలుసుకోవడం చాలా సంతోషం. మరి ఈరోజు గంగుల కమలాకర్ గారి నాయకత్వాన కరీంనగర్లో జరుగుతున్నటువంటి అభివృద్ధి పైన వారు సవివరంగా వివరించడం జరిగింది. నేను ఒకే విషయం చెప్తున్నాను. 2009 అప్పుడు నేను పోటీ చేసినప్పుడు కిసాన్ నగర్ ఇక్కడికి వచ్చినప్పుడు అశోక్ గారి ఆఫీస్కి వెళ్తే మొత్తము దుమ్ము, రోడ్ అంతా దుమ్మే ఉండే. ఇది మన మెయిన్ రోడ్డు గాంధీ విగ్రహం కాంచెలు మొదలుపెట్టి అంత దుమ్ము ఉండే. ఈ మధ్య కాలంలో నాకు తెలిసినటువంటి ఒక ఇద్దరు మిత్రులు వచ్చి ఏం చెప్పారంటే, ఇదివరకు మా ఇండ్లు కిరాయికి ఇద్దామంటే కూడా చక్కగా రాకపోయేది సార్, ఇప్పుడు చాలా విలువ పెరిగింది. మా కాలనీ కరీంనగర్లో ఇంతకుముందు గంగుల గారు చెప్పినట్టు ఇది బడుగు బలహీన పేద వర్గాలకు సంబంధించినటువంటి నివాస స్థలం చెప్పి అశోక్ గారు కూడా చెప్పిండ్రు. అదేవిధంగా శ్రీను కూడా చెప్పిండ్రు, కంసాల శ్రీనివాస్ గారు. ఈరోజు ఇది చాలా విలువైనటువంటి కరీంనగర్ నగరంలో ఒక మంచి కాలనీగా తీర్చిదిద్దబడ్డది. ఇప్పుడు మనం నడుస్తున్నటువంటి రోడ్డు 100 సంవత్సరాలు ఉంటుంది. ఆ రోడ్డు నార్మల్గా సీసీ రోడ్లు వేస్తారు, 5-10 ఏళ్లకు ఊసిపోతుంది మీదకెళ్ళి. ఇది స్టీల్ రాడ్తోని వేయడం జరిగింది. దాదాపు 9 ఇంచుల్లో మరి వేయడం జరిగింది. 100 సంవత్సరాలు ఉండేటువంటి రోడ్డును మనం వేసుకోవడం జరిగింది. మరి నిధులు మేము కేంద్రం నుండి, రాష్ట్రం నుండి 500 కోట్లు కేసీఆర్ గారు ఇచ్చారు. గంగుల కమలాకర్ గారు నేను వెళ్ళి అడిగితే 500 కోట్లు మేము ఢిల్లీకి వెళ్ళి అక్కడ నుండి కొట్టాడి తీసుకురావడం జరిగింది. 1000 కోట్లతోని కరీంనగర్ నగర అభివృద్ధి జరుగుతుంటే ఇప్పటి వరకు సునీల్ గారికి తెలుసు, మరి ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లు తెలుసు, కేవలం 700 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టిండ్రు. ఇంకా 300 కోట్లు ఖర్చు పెట్టేది ఉన్నది ఈ నగరం లోపల. అంటే నేను ఓడిపోయి కూడా 5 సంవత్సరాలైంది. నేను 5 ఏళ్ల కింద తీసుకొచ్చినటువంటి డబ్బులు ఇంకా ఖర్చు పెడుతున్నది కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్. మిత్రులారా, స్మార్ట్ సిటీ తెస్తామని చెప్పినాం, తెచ్చి చూపించినాం. స్మార్ట్ సిటీని